15 నిమిషాల్లోనే పట్టాదారు పాస్ పుస్తకం పొందే సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చింది. కొత్త విధానాన్ని ప్రారంభించిన చంద్రబాబు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసిని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖల డిజిటలీకరణ, ఆన్లైన్ సేవలు, ఈ-ప్రగతి వంటి కార్యక్రమాలతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన జాతీయ సమాచార కేంద్రం డైరెక్టర్ జనరల్ నీతావర్మతో కలిసి ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకం సౌకర్యాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 25 రూపాయల ఖర్చుతో 15 నిమిషాల్లో పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం తీసుకురావడం దేశంలోనే తొలిసారని గుర్తు చేశారు. కొత్త విధానం ద్వారా అక్కడికక్కడే పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 4 రైతులకు అందించారు. వారిలో ఒకరైన యువ రైతు బీటెక్ చదివినట్లు తెలుసుకున్న సీఎం గ్రామంలో రైతులందరికీ కొత్త విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎవరైనా మీ సేవా కేంద్రంలో ఈ పట్టాదారు పుస్తకం పొందవచ్చు. బయోమెట్రిక్ గుర్తింపు తీసుకుని వెబ్లాండ్లో పట్టాదారు పరిశీలన చేశాక పుస్తకం ముద్రించి ఇస్తారు. ధ్రువపత్రాలు సరైనవో కాదో తెలుసుకునేందుకు వీలుగా భూశోధక్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఫీల్డ్ మ్యాప్ బుక్, ఎఫ్ఎంబి డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని 48 లక్షలకు గాను 39 లక్షలు పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సెప్టెంబరు నెలాఖరుకు మొత్తం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అలాగే 17,424 గ్రామాలకు సంబంధించిన డిజిటల్ విలేజ్ ప్లాన్ పనులు అక్టోబరు చివరికి కొలిక్కి వస్తాయని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 34 ఎస్టేట్, ఇనాం గ్రామాల్లో ల్యాండ్ సర్వే చురుగ్గా సాగుతుందని అధికారులు చెప్పారు. వచ్చే మార్చికల్లా పూర్తి చేసి సర్వే నెంబర్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రవేశపెట్టిన ఐటీ ఆధారిత నూతన సేవలను ఎన్ఐసి డైరెక్టర్ జనరల్తో కలిసి సీఎం పరిశీలించారు. మీ భూమి వెబ్ పోర్టల్పై అధికారులు ఇచ్చిన దృశ్యరూప వివరణకు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భారీగా దస్త్రాలు పేరుకుపోయే పరిస్థితి నుంచి చరవాణి ద్వారానే ఆమోదం తెలిపేలా సంస్కరణలు తీసుకొచ్చామని నీతావర్మకు వివరించారు. అవినీతి, అవకతవకలకు వీల్లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నామన్నారు. సాంకేతికపరమైన అంశాల్లో చంద్రబాబు చురుకుదనం స్ఫూర్తిదాయకమన్న ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని చెప్పారు. 30కి పైగా సేవల్లో ఏపీ ముందంజలో ఉందని ఎన్ఐసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డిసి మిశ్రా తెలిపారు.